ఇవాళ ఉద్యోగుల విషయంలో సరే అనేకమైనటువంటి మీరు ప్రస్తావన చేశారు. డిఏ బకాయిలు కావచ్చు, సకాలంలో జీతాలు, చాలా కారణాలు ఉన్నట్టు చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ అంటే కర్నూలు అది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఉద్యోగి అనగానే మనకేం గుర్తొస్తుందండి? ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఫస్ట్కి జీతం పడుతుంది ఆయనకి, సకాలంలో జీతాలు వస్తాయి, డిఏలు వస్తాయి, పిఆర్సీలు వస్తాయి, తర్వాత ఎర్న్ లీవ్స్ ఉంటాయి, తర్వాత హెచ్ఆర్ఏలు వస్తాయి. ఇవన్నీ కదా మనం అసలు గవర్నమెంట్ ఉద్యోగి అనగానే ముందుగా ఎవరికైనా తట్టేది అంతా ఇది. అంటే ఒక వేతన జీవి కరెక్ట్గా మిగతా ప్రైవేటు సెక్టార్లో లేనటువంటి సదుపాయాలు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి. కానీ అదేమైందంటే ఈ 5 ఏళ్లలో మొత్తం మారిపోయింది. అసలు ప్రభుత్వ ఉద్యోగి అనే దానికి నిర్వచనం మారిపోయింది. ఆయనకి ఎప్పుడు శాలరీ వస్తుందో తెలియదు, ఎప్పుడు పిఆర్సీ చేస్తారో తెలియదు, ఎప్పుడు డిఏ బకాయిలు, తర్వాత పెన్షనర్లు వాళ్ళకి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియదు, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇన్ని సమస్యలు వాళ్ళు ఈ 5 ఏళ్లుగా ఫేస్ చేశారు. కాబట్టి అంటే మీరు ఒక పాయింట్, మీరు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే వారు ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పలేకపోవచ్చు. కానీ మనకి ఇంతమంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో వాళ్ళు ఓటింగ్ చేశారంటే కారణాలు ఏమై ఉంటాయి, ఎవరికి ఓట్ చేసి ఉంటారు అనేదే కదా మనం చర్చించాల్సింది. విశ్లేషణ అదే ఉంటుంది, అదే కదా. అంటే ఇవాళ ఉద్యోగ సంఘాలకి 5 ఏళ్లలో మేలు జరిగిందా? ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు? అందువల్ల వాళ్ళ మొగ్గు ఎటువంటిది ఉంటుంది? ఏ పార్టీకి తెచ్చుకోవాలి మళ్ళీ అధికారంలోకి? ఇప్పుడున్న ప్రజెంట్ డిస్పెన్సేషనే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారా, లేదా మార్పు కావాలని కోరుకుంటున్నారా? దేనికి ఇండికేషన్ ఈ స్థాయిలో అనేదే కదా మీరు ఇక్కడ మనం చర్చించుకుంటుంది. ఏంటి, రేపు ఎటు తిరిగి ఫలితాలు వస్తాయి. కానీ ఒక ట్రెండ్ను చూసినట్లయితే ఈ 5 ఏళ్లలో ఉద్యోగులకు కనుక మేలు చేసింటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ కావాలనుకుంటే ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది. ఇప్పుడు మీరు చెప్పారు ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అంటే ఒక ఆత్మగౌరవం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే ఒక ఆత్మగౌరవంతో జీవించేవాళ్ళు. వాళ్ళకి తక్కువ శాలరీస్ వచ్చినా ఏదైనా వాళ్ళు సమాజంలో, సంఘంలో ఒక గుర్తింపు, గౌరవం అందరి చేత ఉంటుంది. ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? వాళ్ళు తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర క్యూల్ని నియంత్రించేటువంటి డ్యూటీలు వేయటం, ఇట్లాంటివన్నీ చేశారు. అది వాళ్ళ ఆత్మగౌరవం ఖచ్చితంగా దెబ్బతిన్నది. అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏంటి, అసలు మనకు ప్రభుత్వ ఉద్యోగులైనా ఎప్పుడు జీతం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. 15వ తారీఖు పడుతుందా, 20వ తారీఖు పడుతుందా, అసలు జీతం పడటమే ఒక గొప్ప ఏదో సాధించాము అనేటువంటి ఒక ఫీలింగ్లోకి తీసుకొచ్చేసింది గవర్నమెంట్. తర్వాత అండి ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు గతంలో ఏంటంటే యూనియన్లు బయటకు వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి కొన్ని ఉపసంఘాలు ఉండేవి. కొన్ని సందర్భాల్లో సీఎం గారు కూడా డైరెక్ట్గా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపేటువంటి పరిస్థితి ఉంది గతంలో నాకు తెలిసి. అయితే ఇటీవల కాలంలో మనం చూసే 5 ఏళ్లలో ఏదైనా సమస్య వస్తే ఆ యూనియన్లో చీలికలు తీసుకొచ్చేశారు, డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టారు. అసలు వాళ్ళతో సీనియర్ మంత్రులు ఎవరు మాట్లాడరు, సలహాదారులు మాట్లాడతారు. అదేవిధంగా సీఎం గారితో అసలు ఒకసారన్నా వీళ్ళు కలిసారా లేదా నాకైతే డౌటు. సీఎం అసలు కలవరు. కాబట్టి ఉద్యోగుల్లో ఎందుకు ఈ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి మళ్ళీ ఈ పార్టీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటారు? ఉదాహరణకి ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి జవహర్ గారు వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. కానీ నాకు తెలిసి కొన్ని చెప్తున్నాండి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 30% హెచ్ఆర్ఏ ఇచ్చారు, వాళ్ళు 4%కి తగ్గించేశారు, 26% ఇస్తున్నారు. అదేవిధంగా జిల్లాల్లో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి 20% హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 16% తీసుకొచ్చారు. అదేవిధంగా 11th పిఆర్సీ ఇంకా రికమెండేషన్స్ పూర్తిగా అమలు చేయకముందే 12th పిఆర్సీ చేశారు. అదేవిధంగా మీకు ఫిట్మెంట్ కూడా తగ్గించేశారు. గతంలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ లేదు, ఇప్పుడు ఫిట్మెంట్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువగా మీకు ఏమవుతుందంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు కదా, దాని బదులు ఏం చేశారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఉద్యోగుల్లో వేతనాల్లో 10% కట్ చేస్తారు, 10% ప్రభుత్వం ఇస్తారు, ఆ 20% తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో వేస్తారు. దాని మీద వడ్డీ అదంతా వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేశారు, ఈ 10% ఇవ్వకపోగా ఉద్యోగుల నుంచి తీసుకొచ్చినటువంటి 10% కూడా ప్రభుత్వం వాడేసింది. టు దట్ ఎక్స్టెంట్ ఎంత, 2800 కోట్లు. 2800 కోట్ల మేర వాళ్ళకి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ
వాడేసింది, అంటే పక్కదారి పట్టించేశారు, వేరే అవసరాలకు వాడేశారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి ఈ వడ్డీ రాయితీలు ఇవన్నీ ఏదైతే వస్తాయో అవన్నీ అంటే ప్రాన్ అకౌంట్స్ అంటారు, ఆ ప్రాన్ అకౌంట్స్ నుంచి మొత్తం 2,800 కోట్లు కూడా వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మీకు డిఏ బకాయిలు చాలా ఉన్నాయి. డిఏ అయితే అసలు ఎంత దాదాపుగా 5,000 కోట్లు